బాబా కేవ్స్ ఎక్కే దీనికాడ 2.5-3 కిలోమీటర్లు ఏటవాలు ఉన్న దీంట్లో ఏతవనం సుధాకర్ ప్రభాకర్ వాళ్ళ బెల్గాంలో పూసలు అమ్ముకుంటా ఒక 5గురు మంచి గట్టి 10 ఏళ్లలో పిల్లలు వచ్చి ఆ కింద అడుగు పక్క అందరు పైకి వెళ్తుంటే వాళ్ళు ఎక్కడానికి రోడ్డు మీద నుంచొని ఉంటే నేను పక్కన పోయి నుంచున్నాను. ఆ నుంచున్న దీనికి వాళ్ళు అనుకుంటున్నారు ఏమని, ఈ ముసలోడు ఏంది మన పక్కన వచ్చి నుంచున్నాడు అనుకుంటున్నారు. మనసేమనంటే అంటున్నాడు ముసలోడు అంటున్నాడు, వింటున్నావా అందే, విన్నానన్నా. అయితే ఈ కుర్రకారుతో నీకెందుకు, వాళ్ళ ఉద్దేశం ఏంది, ఈ ముసలోడు 72 ఏళ్ళు అప్పుడు ఈ ముసలోడు వస్తున్నాడు మనల్ని గీడుతంటే ఈ ఏడాన్ని బోల్తా పడితే మనం ఏ బొమ్మ ఎంటేసుకొని వెళ్ళడానికి మనకి అడ్డమే కదా అని వాళ్ళ భావన. దానికి మనసు ఏం చెప్పిందంటే, ఏంటి నువ్వెందుకు నుంచున్నావు, అయితే నీ దోవలు నువ్వు వెళ్ళరాదా, వాళ్ళు అనుకున్న దానికి నువ్వు వెళ్ళరాదా అని వెళ్తుంటే నుంచున్నాడు మెదలకుండా నుంచున్నొచ్చు ఖాళీ చేసుకో క్రాస్ చేసి వెళ్తున్నాడని చెప్పి అనుకుంటున్నారు. చూసావా క్రాస్ చేసి వెళ్తున్నాడు అంటున్నారు, నువ్వు వాళ్ళకి చెక్కబాకంత ఇక్కడ మనసు చెప్పుకుంటే నేను నా శక్తి అది ఎంత ఇచ్చిందో దానితో పైకి వెళ్ళా. ఆ పైకి వెళ్ళి నేను వెనక్కి తిరిగి చూస్తే అది ఆ కుర్చీలు అంత దూరంలో పైకి ఎక్కుతా రొప్పుతా రోజుతో నా దగ్గరకు వచ్చి 25 ఏళ్ళ 20 మధ్యలో లోపోళ్ళు పెళ్ళిళ్ళు కాని వాళ్ళు, ఏమైనా ముసలోడా మా ప్రాణం తీర్చు కదా, మెత్తగా మా పక్కన నుంచి ఉంటుంది, అసలు చిక్కకుండా వచ్చే పెట్టవచ్చు. ఇది పద్ధతి అంటే పిచ్చోళ్ళు అలా నాకేం తెలుసుదా, మీ పక్కన ఉంటుంటే ఈ ముసలోడు వస్తాడు మనతో అనుకుంటున్నారు, విన్నావా అంత మనసు, విన్నానన్నా. అయితే నువ్వు నీ దోవ నువ్వు వెళ్ళరాదా అంది, పోతుంటే క్రాస్ చేసి వెళ్తున్నారని మీరు అనుకుంటున్నారు, చిక్కబాక అంది, అది నడిపించింది నేను. అదండి ఆ దీనికి మూడో దీనికి వచ్చేటప్పటికి ఆ చిక్కకొండ రావటం దీనికి అది యంగ్ మాస్టర్ యంగ్ బాయ్ నందప్రసాద్ గారి టూర్, అది కింద జనాన్ని అందరినీ 40 మంది ఆ బ్యాచ్ ఆ టూర్కి, అది రెండోది. మూడోది సినిమా టైటిల్ అండి భారతీయుడు అనేది మూడో టైటిల్. భారతీయుడు అంటే భారతీయ సంస్కృతి, నేను ఈజిప్ట్ దేశంలో సంస్కృతికి ఇట్టుండాడేంది అట్టుండాడేంది అనే ప్రశ్నలు వచ్చినాయి. ధ్యానానికి వచ్చిన మరు సంవత్సరం నుంచి నేను కాలికి చెప్పొదిలేనండి. 15 ఏళ్ళు నేను కాలికి చెప్పేసి 15 ఏళ్ళు నేను హిమాలయాస్లో చెప్పలేదు, గిజా పిరమిడ్ ఎడారిలో చెప్పలేదు. ఇప్పుడు నేను సిమెంట్ రోడ్డు మీద నేను మామూలుగానే వెళ్ళిపోతూ ఉంటాను. దానికి మీరు అడగవచ్చు ఎట్లా అయిందని. అన్నీ మనమేనండి, మనసే అన్నిటికీ మూలం. నీ కాళ్ళు కాలవా అని అడుగుతూ ఉంటారు మీరంతా. నువ్వు అనుకుంటే కాళ్ళు కాలుతున్నాయి, నువ్వు అనుకోకుండా ఉండాలంటే ఏం చేయాలా, ధ్యాసను పరధ్యాస తీసుకురావాలి కదండి. దాని మీద లేకుండా చేయాలి కదా, దాని మీద తీసేయాలంటే ఏం చేయాలా, చందమామ చల్లగా మత్తు మందు చల్లగా ఎంత హాయి రేయి ఎంత మధురమే హాయి అని చెప్పి పాట పాడుకుంటూ వెళ్తున్నా నేను. కింద కాలు కాలుతుందా, నీ మనసు ఏడున్నప్పుడు పరధ్యాసకు వచ్చి నువ్వు ఆనంద స్థితికి తీసుకొచ్చి మనసును తీసుకొచ్చి అక్కడ లింక్ అయినప్పుడు కాలి సంగతి ఆడుంటుందండి. అసలు కాలికి నాకు శీల గుచ్చుకోలేదు, ఎయ్యి గుచ్చుకోకుండా నేను తిరుగుతున్నా, గుచ్చుకున్నా నాకు ఇబ్బంది లేదు. దాని కారణం ఏమిటి, నీకేది గుచ్చుకోగానే ఏం చేస్తారు మీరంతా, తీసేసే ముందు ఏం చేస్తావు, గుచ్చుకోవటం ఏమి చేస్తావు, అబ్బా అని కాలు కింద కొత్తుతావు. ఖచ్చితంగా కదా, అబ్బా అని కాలు కిందకి వచ్చినప్పుడు మునిగిపోయి చిగురుకు తగులుద్ది కదా. ఇక్కడ నువ్వు కాలికి చెప్పు లేకుండా తిరిగేటప్పుడు నీ సెన్స్ ఎలా ఉంటుందంటే, తగలగూడడం గట్టిది ఏదన్నా గుచ్చుకునే తగిలినా కూడా కాలు అది తగిలిన వెంటనే నీకు సెన్స్ను, నాకు ఇది రాయి తగిలింది, ఇది శీల తగిలింది, ముళ్ళు తగిలింది అనేది మనకు తెలుస్తున్నప్పుడే కదా నువ్వు తొక్కుతుంది. నాకు అట్లా తగిలినప్పుడు నేను పైకి ఎత్తి ఉంచుండి ఈ చేతితో పీకి అవతలేస్తాను, తిరుగుతున్నా. ఇప్పుడు ఈ రాళ్ళలో తిరుగుతాను కదండి, ఇవాళ మొత్తం కూడా తిరుగుతూనే ఉన్నాను కదా నేను. ఆ తిరిగే దీనికి ఒక్కటి, ఇవన్నీ కూడా డిజైన్ వేసుకొని వచ్చానండి. దీనికి మూలం ఒక్కటే. మూడోది
ఇది క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి వెళ్ళి సోల్ కోచ్ చేసిన తర్వాత నేను వాలంటరీగా పనిచేస్తుంటే సార్ వచ్చాడు అక్కడికి. సార్ వచ్చిన తర్వాత మర్నాడు ఉదయం వెళ్ళిపోయేటప్పుడు అందరు షేక్ హ్యాండ్లు ఇస్తుంటే నేను కూడా చెయ్యి తప్పితే నాకు కలిసి వస్తుంటే సార్ నేను సోల్ కోచ్ చేశాను, ఆ సోల్ కోచ్ చేసిన తర్వాత వాలంటీర్గా చేస్తున్నాను ఇక్కడ అని చెప్పా. ఒరే నీ ముసలాత్మకు సోల్ కోచ్ ఎందుకురా అన్నాడు. నీ ముసలాత్మకి సోల్ కోచ్ ఎందుకు అన్నాడు. అదేం సార్ మా భలేవాడు మీరు, నేను ముసలాత్మ ఎందుకు అయింది, కుర్రాత్మ అయిపోతాను చూడండి, నేను కుర్రాడు మాది కట్టున్నాను చూడండి, పిల్లోని అయిపోతున్నాను సార్ నేను, ఆమె చైల్డ్ అన్నట్టుగా మాట్లాడాను. వారి పోరా నువ్వు అసలు కోచ్వి, నీకేం అవసరాలు అన్నాడు. కోచ్ అంటే ఏందండి? ఇప్పుడు మీకు నేను మీ ఎదట కూర్చుంది ఎలా కూర్చున్నాను నేను, ఇన్స్పిరేషనే కదా. ఒక 85 ఏళ్ళ ఆయన అట్ట కూర్చున్నాడు, చుక్కల్లో చంద్రుడి మాదిరి కూర్చున్నాడో కూర్చోలే తెల్లంగా మెరుస్తా, కంటికి తోడు ఉందా, ఏడన్నా మెలికలు ఉన్నాయా, బొక్కలు సొట్టలు పోయి లేకపోతే ఈ చేతులు మెలికలు తిరిగి, చైల్డిష్ హ్యాండ్, చైల్డిష్ ఫీట్, చైల్డిష్ హెయిర్, బ్లాకిష్ వస్తుంది. ఎన్ని నుంచి వస్తున్నాయండి? నేను దీనికి కమిట్ అయినోడిని. ఇది ఎదుటి వాళ్ళకి ప్రాపంచకతలో ఉండవాళ్ళు కూడా హిమాలయాసు ఇటువంటి చోట్ల తపస్సు చేసి వీళ్ళు 120 ఏళ్ళు ఉండారు, 130 ఏళ్ళు ఉండారు అనే స్థితి ఏదైతే ఉంటుందో అది సామాన్యుడు కూడా చెయ్యొచ్చు, ఉంటాడు అనే దానికి నిరూపణ. సంవత్సరం కిందట తెలియకుండా హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి, నాకు తెలియదు, స్ట్రోక్ ఎటువంటిదో తెలియదు. డాక్టర్ దగ్గరికి పోతే ఆ స్ట్రోక్ అయిన తర్వాత బలహీనత వచ్చి నేను అసలు నడవలేకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు. ఆ స్ట్రోక్ వచ్చిన వారానికో 10 రోజులకు ఎప్పుడు పోతే ఆయన అన్నాడు, ఏమయ్యా 84 ఏళ్ళు, పోయిన సంవత్సరం అంటే 84 ఏళ్ళు, నువ్వు అసలు ఈ స్ట్రోక్ ఎట్ట బతుకుంటావు నువ్వు అంటే, నువ్వు ఎట్ట బతుకుంటావేందా, నువ్వు బలేవాడు, నీ కళ ముందు ఉన్నాను కదా బతికే, నేను ఇంక చేయాల్సిన పనులు ఉండయేమో అందుకు అది ఆగిపోయిందేమో అని అన్నా నేను. అంటే ఆయన దిగ చూశాడు, ఏముందండి అందుట్లో ఏం లేదు, మనోధైర్యం ఉంటే అది ఇబ్బంది ఏముంటుందండి అనేది చెప్పబోయా. ఇవన్నీ వదిలే, ఇక నువ్వు మట్టుకు మనిషి పక్కన లేకుండా మట్టుకు తిరగబాక, ఎప్పుడు పోతావో నీకు తెలియదు, హార్ట్ మీద చెయ్యి పెట్టేటట్టుగా ఉంటే ఆపరేషన్ అనో స్టంట్స్ అనే వెళ్ళిపోతే నువ్వు అసలు ఉండవు, కనుక నువ్వు మందు బిళ్ళలు మిగుతూ ఉండాలా, దీనిగా నువ్వు జాగ్రత్తగా మనిషిని ఎంట పెట్టుకొని తిరగాలి, ఇంట్లోంచి బయటకు వచ్చాయని ఒక 5 రోజులు అబ్జర్వేషన్కి పడుకోమన్నాడు అక్కడ. అంటే నా అబ్జర్వేషన్ ఏందన్నా, లోపల 5 రోజులు ఏడు ఉండాలన్నారు. ఏసీలో అన్నాను, ఆ ఏసీలోనే అన్నారు. ఏసీలో అయితే ఏసీ నాకు పడదండి, ఏసీ నాకు పడదు నా ఒంటికి, నేను చిన్నతనం నుంచి జులా జీవితాన్ని నుంచి కండక్టర్గా వచ్చి గాలిలో తర్వాత ధ్యానానికి వచ్చి మొత్తం కూడా రోడ్ల మీద తిరగటమే నా పని, నాకు ఏసీ పడదు ఏది పడదు అంటేను. అది ఎట్లా అన్నాడు. అది ఎట్లయిందా, నీకు 5 5 ఇచ్చి ఆడ తెచ్చాకని బయట తెచ్చిన చెప్పింది ఏముందంటే, నాకు ఎటు తెస్తామనేది తెలిసినప్పుడు ఇంకా బాధ ఎందుకయా, నాకు అర్థం కాదంటే ఆడట్లు చూసి ఏమీ లేదు, మందు బిళ్ళలి నీ పని నువ్వు చెయ్యి, నేను నీ దగ్గరికి వస్తూ ఉంటా. 5 రోజులకి ఇచ్చారండి, 10 రోజులకి ఇచ్చారండి. 15 తర్వాత నేను 18వ రోజు నెల్లూరు, మా ప్రాపర్ నుంచి నెల్లూరు వన్ డే క్లాస్కి ఎక్కుందామని 5ంటికి చీరాల పినాకినికి బయలుదేరి, పినాకి నుంచి క్లాస్కి 11 గంటల క్లాస్కి అయ్యి మళ్ళీ తిరిగి రాత్రి 11ంటికి పినాకినిలో ఇంటికి క్లాస్కి వెళ్ళా నేను. నా ఇదేమంటే ఇది మూలం, ఇది ఎప్పుడైతే జరిగిందో యూనివర్సిటీ వాళ్ళు యానో జరిగే ఇబ్బంది ఎందుకు, నిజం పాలేక నువ్వు అసలు ఇక్కడ వచ్చి కూర్చో, మాకు కావాల్సిన అవసరాలు మాకుంటే ఇక్కడ కూర్చోమని చెప్పి వాళ్ళు సార్ వాళ్ళే ఫోన్ చేశారు. 5 ఏళ్ల నుంచి ఉంటున్నాను నేను వాలంటరీగా. ఫోన్ చేస్తే ఇక దాని కథకి తిరుగుతానే ఉన్నాను, బెడ్ ఎక్కలేదు, ఏమీ లేదు, ఆనంద స్థితిలో ఉన్న. కారణం ఏమిటంటే నేను స్టేట్ మొత్తం ఇన్స్పిరేషన్ తోటి నేను 150 మందికి నేను తెలుసు, ఇప్పుడు 150 మందికి తెలుసు 50%. ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరైనా లాస్ట్ అక్కడికి రావాల్సిన వాళ్ళే కదా, క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీకి రావాల్సిన వాళ్ళే కదా, ఆత్మజ్ఞానం నుంచి బ్రహ్మజ్ఞానానికి రావాలి కదండి. కాలేజీ చోట ఆగరు కదా, యూనివర్సిటీకి అడుగు పెడితేనే కదా పట్టా వచ్చేది. అక్కడ నన్ను కూర్చోబెట్టింది ఎందుకంటే, ఇదిగే మీరందరూ ఆరకి ఎటుకు వస్తారు కంట, ఇంటర్ స్టేట్ వాళ్ళకి ఇంటర్నేషనల్ వాళ్ళకి కనెక్షన్, మామూలు జీవితాన్ని జీవించేవాడు కూడా, సామాన్యుడు కూడా ధ్యానానికి వస్తే ఆనందంగా ఏది కాలాతీతంగా నిలబడటానికి
ఈ జీవితాలు ఉంటాయి అనే దానికి నిరూపణగా అక్కడ ఉండే దీనికి నేను అక్కడ నాకు ప్రకృతి మాస్టర్స్ అందరూ లింక్ అయ్యారండి. ఇందుట్లో నష్టపోయినాయి, కష్టపడ్డాయి ఎన్నో ఉండయి, వాటన్నిటినీ కూడా ఇది చేసేసుకుంటూ ఇప్పుడు ఆ యూనివర్సిటీలో మనం ఉన్న స్థితి ఏంటంటే ఈ మధ్యలో ఎన్నో రకరకాలు నేను నష్టాలు కష్టాలు అన్నిటినీ పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఏ విధమైన ఇబ్బందులు ఏమీ లేని స్థితుల్లో హాయిగా ఆనందంగా తిరిగే యూనివర్సిటీ 150 ఎకరాల్లో గోశాల ఒక 100 ఆవులతోటి వనాలతోటి వీటన్నిటితోటి మొక్కలు నాటే కార్యక్రమాలు వీటన్నిటితోటి ప్రకృతిలో విహరించే దీనికి అక్కడ నాకు వాళ్ళ మూలమైన 150 ఎకరం కొని ఫస్ట్ పిల్లర్ వేసిన దాంట్లో నాకు వసతి కుటీరంగా ఒక గది ఉంటే ఆ గదిని కోరుకున్నా. నేను యూనివర్సిటీ ఫస్ట్ పిల్లర్ వేసింది ఏదైతే ఉందో దాంట్లో ఆదినారాయణ అనే ఆయన ఆది నారాయణుడిని స్వామిని కావటానికి ఆడ చేయరాననేది నా లెక్క. స్వామిని కావటం నేను 85 ఏళ్ళకి నన్ను కూర్చోబెడుతున్నారు అక్కడ. ఆ కూర్చోబెట్టేది ఎందుకంటే జీవిత అనుభవాలతోటి పాటు అసలు నువ్వు మామూలు సాదాసీదాగా ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ ఒక ప్రశ్న వేస్తానండి. మీ ఆహార నియమాల స్థితికి వచ్చేటప్పటికి మన తాతలు తండ్రుల దగ్గర నుంచి ఈ రోజు వరకు ఆహార నియమాల్లో ఎన్ని మార్పులు వచ్చినాయి ఆహారం తినే దాంట్లో? నేను ఇట్లా ఉండటానికి కారణం ఒక్కటే చెప్తున్నా. నేను 5వ జనరేషన్ చూడబోతున్నా. నా తల్లిదండ్రి, నేను, నా బిడ్డ, నా మనవ సంతానం, నా ముది మనవ సంతానానికి లైన్లో ఉండా. 5వ తరానికి నేను జనాన్ని చూస్తున్నప్పుడు నేను చిన్నతనంలో ఏదైతే ఉందో కందిపప్పు పప్పు పచ్చడి నెయ్యి మజ్జిగ పాలు ఏది కూరగాయలు ఏదన్నా అయితే ఇయ్యే. కానీ మసాలా తిండి నేను తినేరగను. ఆ తిండి లేకపోయినా వేరుశనగ పప్పు ముద్దలు తిని ఆకలిని చల్లార్చుకున్న ఆర్టీసీ బస్సు చెక్కింగ్ ఇన్స్పెక్టర్గా తిరిగి పల్లెల్లో రేతి అన్నం దొరకకపోతే ముద్దలు తిని బతికింది కడుపు. మీరు ఆ పని చేస్తున్నారా ఇప్పుడు ఇక్కడ ఎవరన్నా? చేయగలిగే ఆ చేసే దీనికి 5 తింటున్నారండి, తింటారు. కథమయ్యి వెజిటబుల్ పలావు బిర్యానీ తినరా? అవి ఆటంకం లేకుండా అవి కనుక తాకపోతే ఎన్నేళ్ళైనా మనం ఉంటాం కాదు, ఉన్నాము. నా పాయింట్ ఒక్కటే, యద్భావం. ఆ భావాన్ని నువ్వు భావం చేయటానికి ఏం చేయాలి? మనం ఏమంటున్నాం? డబ్బులు కావాలన్నాం. డబ్బులు కావాలంటే ఏమని సంకల్పం? నాకు డబ్బులు అవసరం, డబ్బులు కావాలి అని నేను సంకల్పం పెట్టుకుంటున్నాను. యద్భావం తద్భవతి. నా భావానికి డబ్బులు వస్తాయి అంటున్నావు నువ్వు, అనే కదా. నువ్వు ఆ మాట అన్న తర్వాత పైకి పోయింది. అది పైకి పోయిన తర్వాత డబ్బులు కావాలి అని చెప్పి నువ్వు అన్న తర్వాత సంపూర్తి అయిందా? కావాలి అన్నావు. ఆ పైకి పోయిన దానికి కావాలన్న దానికి అక్కడ ప్రశ్న వచ్చుద్దా రాదా? క్వశ్చన్ మార్కు. 6 నెలలకా 6 రోజులకా 6 సంవత్సరాలకా 6 జన్మలకా నీకు డబ్బులు కావాలని వచ్చుద్దా రాదా? కిందకి కావాలి, నాకు డబ్బులు కావాలి వచ్చినాయి. నాకు జబ్బు ఉందంటే పరాయి ఇళ్ళ చుట్టూ వాళ్ళు అంత వచ్చి నిన్ను నీ ప్రాణం తీసింది ఉందో లెక్క. ఏంది ఎట్టుందో చిన్నమ్మాయి అయినప్పుడు మా ఇటుపొడికి టాయిస్ ఉంటుంది. మా ఇటుపొడి దాకా మనసు అక్కడికే పోతుంది కదా. ఆ స్థితి నువ్వు నాకు ఏమి లేదు భలే బాగుండా నిన్న ఉన్నది ఇక లేకుండా పోయింది అని అంటే ఈమె తొలి బజార్లో సీతమ్మకి అట్టంట అక్కడికి పోయేటప్పటికి ఇంత వాసిందంట అనేది ఇక్కడ సీతమ్మ బాగైందంట అంటే అక్కడికి పోయేటప్పుడు డ్యాన్స్ చేస్తుందంట అని చెప్పి పాజిటివ్ చెప్తారు. ఆ పాజిటివ్ చెప్పింది ఏంది? నీ భవం. ఆ భవానికి అసలు మూలమైన స్థితిని నీవు ఆ మాట అనకపోతే మామూలు జీవితాలే మనం అనుభవించేది. నాది అది. దాంతో పాటు జీవాత్మ నుంచి పరమాత్మ నుంచి జీవాత్మకి ఏ స్థితిలో వచ్చాము సార్?
అనంతతత్వాన్ని నుంచి పరమాత్మ అనంతుడు. అనంతతత్వాన్ని నుంచి మనం భూమి మీదకి ఎలా వచ్చాం? అంశాత్మగా శరీరాన్ని తగిలించుకొని ఏకత్వ స్థితి నుంచి మనసు బుద్ధి అనే దాన్ని శరీర భావనకు కలిగించుకొని జీవాత్మగా దేహం అనే దేవాలయంలో జీవుడుగా భూమి మీదకి తల్లి గర్భాన మాంసపిండంగా వచ్చిన నువ్వు ఆ జీవాత్మ నుంచి పరమాత్మ స్థితికి పోవటానికి నీవు ధ్యానం అనే దీంట్లో కర్మలను దగ్ధం చేసుకుంటూ జ్ఞానం ద్వారా నువ్వు పరమాత్మ స్థితికి ఏకత్వ స్థితికి చేరటానికి వచ్చిన నడయాడే భగవంతుడు అనే సత్యం ఖాయమే కదా. నీవు జీవాత్మగా ఉన్న స్థితుల్లో నువ్వు నిద్రలేసిన దగ్గర నుంచి నీ భావన ఎలా ఉంటుంది? మనం అసలు ఈ ధ్యానము ఈయన ప్రశ్న చెట్టుకి బుద్ధత్వ సాధన ఏంది అసలు? బుద్ధుడు ఏం 3 పాయింట్లు పట్టుకున్నాడు? 3 పాయింట్లు ఏం పట్టుకున్నాడు? రాజా నుంచి గొర్రెబండిలో వచ్చి మరణం ముసలితనం, అనారోగ్యం. ఈ 3ని ఏంది వీళ్ళు ఎట్టుండారు? డెడ్ బాడీ, నేను కూడా చేస్తానా? అనారోగ్యం, నేను కూడా జబ్బు వచ్చుద్దా? నేను ముసలోడిని అవుతానని ప్రశ్న చెన్నుని అడిగింది అజేగా. ఆ పాయింట్లు నిద్రలేసిన దగ్గర నుంచి నీకు ఒక డెడ్ బాడీ ఎదురొస్తుంటే నీ ఊహకి నేను కూడా అయిపోతాననే భావన నీకు రాకుండా ఉంటుందా? ఉంటుంది ఖచ్చితంగా. భావన కరెక్ట్గా మనం అనుకుంటాం. ఏమో మహారాజు అట్ట పోయాడు, మనం ఎట్టపోతామో ఏమో, ఈ జబ్బు ఆడికి వచ్చింది నాకు వస్తుంది, ఎట్టుంటుందో ఏమో. ఈ 3 నువ్వు ఇక్కడ జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అనే ప్రశ్న వచ్చిన తర్వాత ఆ పాయింట్లకి నీకు అసలు సంబంధం ఉందా? నువ్వు దేవుడు అయినప్పుడు ఆ పాయింట్కి సంబంధం ఉందంటండి. ఆ 3ని నువ్వు ఆలోచించాల్సిన అవసరం ఏమైనా ఉందా? నేను అనంతుడను శరీరధారుడై భూమి మీదకి వచ్చిన నేను, అనంతతత్వంతో ఉన్న నేను పరమాత్మ అభివ్యక్తమైన అనంతతత్వమైన పరమాత్మ అభివ్యక్తమైన ఈ శరీరము నిత్య ఆత్మస్వరూపమే. ఇది యోగానంద ఇచ్చిన కొటేషన్ అండి. ఆ మాట నేను అనుకుంటున్నా. యద్భావం అంతే. అసలు ఈ టోన్ ఎక్కడి నుంచి వచ్చిందండి? ఇప్పుడు మైక్ అన్నారు కదా, ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నా నేను అనేది. ఏమీ లేదండి, మీ అందరి ద్వారా నేను ఎదుగుతున్నానండి. మీ అందరి ద్వారా నేను ఎదుగుతున్నా. నేను వచ్చే ఆనందాన్ని తీసుకొచ్చా ఇక్కడ. నన్ను చూడటమే మీరు ఆనందంగా ఆహ్వానించారు. ఆ ఆనందాన్ని తెచ్చిన తర్వాత ఇప్పుడు మీరు అందరూ కూర్చున్నారు. ఇప్పుడు ఏముంటున్నాను, గంటన్నర 2 గంటలు కూర్చోబెడతా. ఎందుకంటే నీ చెవు నా మాటల కోసం రెక్కిచ్చి ఏమి చెప్తాడనే దాని మీద ఎంతసేపటికి ఇట్టే ఉంది. నీకు బయట ప్రపంచం లేదు, నాకు నా నోటి మీదనే ఉంది. నీకు వచ్చే మాట ఏదైతే ఉంటుందో అది స్పష్టతతో నీ దగ్గరకు వచ్చి నువ్వు కూర్చుంటావు అనే భావన నా దగ్గర ఉంది. నేను నీకు చెప్పే మాటలన్నిటికీ ఆనంద పరవశుడై కన్నార్పకుండా మీరంతా నా కళ్ళే చూస్తున్నారు. ఏందబ్బా ఈ లైట్లో వెలుగుతా చంద్రుడి మాదిరి కూర్చొని ఈ మాటలు ఏంది ఇంత స్పీడ్గా వస్తున్నాయి అనే భావన నీ దగ్గర ముద్రేసా. నీ ముద్రేసి అందరి మనసుల్లో నేనున్నా. మీ అందరూ నా కళ్ళు చూస్తా, నన్ను నా కళ్ళు చూస్తా, మీరందరూ నా కళ్ళు చూస్తా. ఎంత ఆనందంగా నా క్లాసుకి వీళ్ళు ఆనంద పరవశులయ్యి ఆనందం నుంచి పరమానందంలో వీళ్ళు వాళ్ళాడుతున్నారు. ఓ నాయనో చూసావా, నేను అందరిలో ఉన్నా, అందరూ నాలో ఉన్నారు. నేనే అంతా నేనే. మమాత్మ సర్వభూతాత్మ. నేను నాలో ఉన్న భగవంతుడు ఆయనలో ఉన్నాడు, ఆయనలో ఉన్న భగవంతుడు నాలో ఉన్నాడు. ఈ ఆనంద తత్వానికి మూలమైంది ఏదైతే ఉందో ఆనందాన్ని నేను తెచ్చిపెట్టిన దానికి పరమానంద స్థితిలో వాళ్ళు ఉన్న స్థితి ఏదైతే ఉందో ఆ ఆనంద స్థితితో నేను ఒంటిగా తీసుకున్న ఆనంద స్థితికి 40 మంది ఆనంద స్థితిలో నేను కలిసి నేను బ్రహ్మానంద స్థితిలో పరమానంద స్థితికి మీ అందరిలో కలిసా. మీ ద్వారా వచ్చిందా నాకు, నా ద్వారా నాకే వచ్చిందా? మీ ద్వారా వచ్చిన తర్వాత ఇప్పుడు మనందరం అయిపోయేటప్పుడు ఏం చేస్తాం?
ఈ మొత్తం బ్రహ్మాండానికి ఆనందం ఇచ్చిపోతున్నాం. ఈ మూలాలన్నిటికీ కారణం అసలు ఏమిటండి? ఒక్కటే నీ ఆలోచన. తీసేయి నువ్వు. అసలు తెచ్చింది లేదు, తీసుకెళ్ళేది లేదు. తెచ్చింది లేదు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు. తెలుసు అన్నీ. మేల్కొనే ఉన్నాం, నిద్రపోతున్నట్టు నటిస్తున్నాం జీవితాలు. కారణం భయం. యథార్థవాది లోక విరోధి. కాకుల్లో హంసగా నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే 9 కాకులు నిన్ను అసలు బతకని ఇట్లా. 9 హంసల్లో ఒక కాకి ఉంటే హంస అవుద్ది. కానీ 9 కాకులు ముఠాయిన తర్వాత ఈ హంస బలి అవుతుంది కదా. ఆ స్థితికి నువ్వు కాకితనాన్ని వదులు, హంస స్థితికి రా. ఆ స్థితికి రావాలంటే ఫస్ట్ సాధన 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 సాధన. అవునా కాదా? ఆ సాధన అన్నావు. ఏమి చేస్తున్నావు? సాధన ఏంటి మూలం అసలు? సాధన అన్నావు, ఏం చేస్తున్నావు? ఒక సూక్ష్మం 2 అక్షరాల్లో చెప్పండి నా ఎన్ని టిప్స్ ఊరక ఆలోచన టేసి అతకపోయాయి. శరీరంతో సాధన, అంతరంతో శోధన. సాధించు, శోధించు. సాధన వల్ల సమకూరు ధరలోన సకలం. కృషి ఉంటే ఋషులవుతారు, మహాపురుషులు అవుతారు. కృషితో దుర్భిక్షం నాస్తి, కష్టే ఫలే. ఎన్నో ఉన్నాయి. వీటిని మార్చడానికి ఎవరు తరం కాదు. తరతరాల నుంచి వచ్చిన వాటన్నిటిని మనం మర్చిపోయాం. మనం ఎన్ని కొత్త ఇవి కలిసి ఉంటే ఇప్పుడు కలిసి ఉంటే తన్నులాట కదండి. ఇప్పుడు దానికి వితండం అయిందే కదా. చెరపకురా చెడేవు. ఇప్పుడు ఆ చెడగొట్టంది మనం బతకటం లేదు కదా. అన్నీ ఆపోజిట్ అయినాయండి. పెద్దల మాట. ఏడు మూట ఎందుకు కాలేదు ఆ రోజు? 7 మూట అని ఎందుకు చెప్పారు? సద్ది మూట అని ఎందుకు చెప్పారు? 7 మూట అని ఎందుకు చెప్పలేదు? సద్యాన్నం తిని 12 గంటల పొలంలో పనిచేసి ఆనందంగా వాళ్ళు రాబోయే తరాలకు కావాల్సిన వనరులన్నీ కూర్చి పైపంచ మొలపంచతోటి ఆస్వాదంతో ప్రకృతి నియమాలన్నింటినీ శరీరానికి స్వేదంతో బయటికి మల్లాలను పంపుకొని వాళ్ళు ఆనందంగా ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపు మీద అనే భావంతో శరీర ధర్మాన్ని హాయిగా ఇచ్చేసిన దాన్ని దాసి ఇదైపోయిన స్థితిని మార్చుకుందాం. ఆ మార్పుకు అన్నిటికి కారణం ఎవరికి వాళ్ళు మారాలి. ఆ మారే స్థితి ఏంటంటే నీ అనుభవమే జ్ఞానం. ఏది తలా ఒకటికి అనుభవాలు ఉంటాయి. ఒకళ్ళకి అది వచ్చింది రైటు, వీళ్ళకి వచ్చింది కాదనేది కాదు. ఎవరికి వచ్చే అనుభవాలు వాళ్ళకి వచ్చేది. వాళ్ళ అంతరం నుంచి వచ్చేది ఏదైతే ఉంటుందో అది సత్యాన్ని పట్టుకొని మనం ముందుకొని వెళ్ళే స్థితి వచ్చినప్పుడు మనం ఎందుకు ఈ కార్యకారణ సంబంధం, ఈ జన్మ నేను ఎందుకు తీసుకున్నాను అనే సత్యాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు పట్టు బట్టకు రాదు, పట్టు విడుగు రాదు అనే ఆ సంబంధమైన స్థితికి మనకు కలిగే మాస్టర్ల ద్వారా మనం ముందుకెళుతూ ఆ పరమాత్మనే ఏకత్వ స్థితికి మనం బ్రహ్మజ్ఞానిగా మనం చివరి మెట్టులో పరంపదిస్తామనేది నేను తెలుసుకున్న సత్యాన్ని ఈ 4 మాటల్లో మీరు ఆనందంగా విని బ్రహ్మానంద తత్వంతో మీరున్నందరూ మనం అందరం ఆ బ్రహ్మానందాన్ని పరమాత్మకి ఇచ్చే ముందు నా పేరు బికారి, నా దారి ఎడారి. నా పేరు బికారి, నా దారి ఎడారి. అనుకున్న చోట బదిలి, కాదన్న చదువు మజిలి. తోటకు తోబుట్టువును, ఏటికి నే బిడ్డను. పాట నాకు సరిజోడు, పక్షి నాకు జోడు. ఇసుకు రాదు, కుషిపోదు, వేసట లేనే లేదు. నా అసలు మరో పేరు ఆనంద విహారి. నా పేరు బికారి, నా దారి ఎడారి. మేలుకొని కలలుగని మేఘాల మేడపై మెరపు తీగ లాంటి ప్రేయసిని ఊహించుకొని ఇంద్రధనస్సు పల్లకి పైనెక్కి కలుసుకోవాలనే ఆకాశ వీధిలో చరించు నిరంతర సంచారిని. నా పేరు బికారి, నా దారి ఎడారి. అనుకున్న చోట మజిలి, కాదన్న చాలు బదిలి. కూటికి నే పేదను, గుణములలో మిన్నను. సంకల్పమే నాకు బలం, సాహసమే నాకు ధనం. కాకపోడు ఈ గెరువు ఏనాటికో నవాబు. నా పేరు బికారి, నా దారి ఎడారి. అనుకున్న చోట మజిలి, కాదన్న చాలు బదిలి. స్థితి పోతూ ఉంటవేనండి. ఆలోచించబాక. ఆలోచించావా నువ్వు అడుగు ఆగిపోద్ది. నడువు, ఉన్నదానికి తృప్తిపడ్డ దీంట్లో నీ అనుభవం పక్కవాడికి చెప్పు.
నేను ఇట్లా ఆనందంగా ఉన్నాను, నువ్వు ఆనందానికి మూలంగా అని చెప్పు, సంపాదించని చెప్పాక. ఇప్పుడు అన్నీ చెప్పేయండి అయ్యేగా, ఎట్ట బతుకుతావురా, అప్పులు చేయబాకరా, కుమిలిపోతావని చెప్పి తల్లిదండ్రులు తాతలు చెప్పిన టైం పోయి అప్పు చేయకుండా ఎట్ట బతుకుతావురా నా కొడకానికి బిడ్డల్ని రోడ్ల మీదకి పంపే స్థితి ఇవాళ ప్రపంచం ఉంది బ్యాంకీల దగ్గర. ఇవన్నీ ఎవరు చేశారంటే మనం కావాలని ఎవరూ చేయటం లేదండి. జ్ఞానము అజ్ఞానం. ఆ అజ్ఞాన స్థితి ఏంది, తెలియనితనాన్ని తెలిసేతనానికి గురువుగారు వచ్చి ఆ ఒక్క మహారాజు ఇవాళ ఇంతమందిని మనకు తయారు చేసిన ఆయన వచ్చి మార్పు తెచ్చిన స్థితిని మనందరం కూడా వెలికి వచ్చిన వాళ్ళందరం ఆనందంగా ఇప్పుడు ఏ టైం ఎప్పుడు వచ్చాము, ఏ టైము ఎట్ట కూర్చున్నాము అనే ప్రశ్న అంటే దీనికి అంతం లేదండి. నువ్వు సాగిపోతుంటే అంతం లేదు. ఆ సాగిపోవటానికి మూలాలన్నింటినీ కూడా సరి చేసుకునే దీనికే అదే విశ్లేషణ గుణం, పరిశీలనా శక్తి. అదే నువ్వు ధ్యానం చేసే బుద్ధి కుశలతో వచ్చే ఇవి ధ్యాన నవరత్నాలను మనం జనానికి చెప్పి ఆధ్యాత్మిక స్థితుల్లో ఎదగటానికి మూలమైన ఆ 9 పదాలు చాలండి. ఆధ్యాత్మికత ముందు అసలు అనంతుడు అనే తత్వం నుంచినే జీవాత్మగా నేను వస్తున్నాను అనేది ఫస్ట్ 4 పాయింట్లు తెలుసుకున్న తర్వాత సాధన విషయాలతోటి లింకులు గలపటమే. వీటన్నిటిని సరి చేసుకునే దీనికి ఏమి లేదండి. శక్తి కావాలి మనకి. ఆ శక్తి అనేది నీ దగ్గర ఏమీ లేదు. శక్తిమంతుడు నాలో ఉన్నాడు కనుక నేను నిత్యము ఏది కావాలంటే అది చేసే శక్తి నా దగ్గర ఉంది. 60 రోజుల్లో 6 టన్నులు కట్టి కొట్టానండి నేను 72లో. 60 రోజుల్లో 6 టన్నులు కట్టి కొట్టాను నేను, చిల్ల కట్టా. అది ఒక దీనికి మోటివిటీ. ఏమిటి అంటే ఏమీ లేదు, నేను ఆ పని చెయ్యాల. మా మిస్సెస్ బాడీ వేకేట్ చేస్తే ఆమెకి పేద పిల్లలకి ఏదైనా స్కూల్లో డొనేషన్ కింద ప్రతి సంవత్సరం ఒక 5,110 ఇవ్వాలనేది పెట్టుకొని ఈ సంవత్సరం నేను కష్టం చేసి మా మిస్సెస్ పైన కూకొని బ్రహ్మాండంగా మా ఆయన నా కోసం కష్టపడి డబ్బులు సంపాదించి స్కూల్లో ఇస్తున్నాడు అనేది అక్కడ ఉండి ఆలోచించాలనే దీంతో అట్లా ఒక పాయింటు. ఇది నేను కనుక సాధించగలిగితే పేకాట్లాడే ఎదవలు ఎవడన్నా నా చిన్నతనంలో జరిగిన రకం ఎవడన్నా ఈ ముసలోడు పోయి 72 ఏళ్ళకి ఇంత పని చేశాడా, నేను ఈ పేకాట్లో ఉండి ఇంట్లో కుటుంబాన్ని నాశనం చేస్తున్నాను కదా అనేది ఇది మారి వాడు కూడా పనివాడైతే వాడి కుటుంబం వాళ్ళు నన్ను అభిమానిస్తారు. వాడు బిడ్డలు భార్య బిడ్డలు కూడా మా ఆయన మారాడని. లేదు అది కాదు, ధ్యానం చేస్తేనే ఇట్లా జరుగుద్దంట, అందుకని మనం కూడా ధ్యానం చేస్తే శక్తి వస్తుందని చెప్పి వస్తారని 3 పాయింట్లతోటి మొదలు పెట్టానండి. 60 రోజులకి 6 టన్నులు కడితే 7,200 వచ్చిందండి. అమ్మితే 5,110 పోతే ఈ కట్టాలు ఒక్కొక్క ఇటుకి వెళ్ళ 2,200 డబ్బులు కట్టించుకుంటున్నారు డొనేషన్. ఆ మిగిలిన డబ్బులు ఇటుక బిళ్ళకి కట్టాలు దీనికి ఇచ్చారు. అంటే పంచితే పెరుగుద్ది అనేది అక్కడ అర్థమైందిగా. అది దాన్ని ఆ జీవిత 5,110ని ఇప్పటికి ప్రతి నెల ప్రతి సంవత్సరం 5,110 15 ఏళ్ల నుంచి కడుతున్నానండి నేను. ఇటువంటివన్నీ ఉన్నాయి. వాటికి మనం చేస్తుంటే ముందుకెళ్తామనేది అర్థమైంది. దీనికి ఇప్పుడు అసలు దీంట్లో ఇక్కడ భాగం కూడా ఇక్కడ అడుగు పెట్టడానికి భాగం కూడా ఉందండి. మరి మీరు ఇవాళ వచ్చారు, నేను ఇక్కడ 3 నిద్రలు చేసిపోవాలని వచ్చా. 13 నైట్ ఇక్కడ పడుకున్నాను, 14 నైట్ పడుకున్నాను, 15 నైట్ ఇవాళ పడుకొని పొద్దున్నే వెళ్తా. నేను 3 నిద్రలు ఎందుకు పడుకున్నాననే ప్రశ్న ఏదే. 4వ మాసంలో పరమహంస యోగానంద బుక్కు చదివానండి నేను. 4వ మాసంలో ఒక యోగాత్మకత. 11వ మాసంలో మా మిస్సెస్ బాడీ వేకేట్ చేసింది. బాడీ వేకేట్ చేస్తే ఆమె బాడీ వేకేట్ చేయటానికి కారణం ఏమిటనేది వాళ్ళ పెద్దక్కయ్య చనిపోయినప్పుడు ఆయన కొటేషన్ ఆ బుక్లో ఇచ్చాడండి. దానికి కనెక్షన్ నాకు వచ్చింది. నేనేమి లేదు, ఆనందంగా ఉన్నాను. అక్కడ దానికి నేను ఆనందంగా ఉన్న స్థితికి ఆ మరుసటి సంవత్సరం కాంచీపురంలో ధ్యానయజ్ఞాలు జరుగుతుంటే ఆంధ్ర నుంచి కంచిపోయి ఆ ధ్యానయజ్ఞాలు 3 రోజులు, అప్పుడు తక్కువ రోజులు పెట్టారు, 3 రోజులు. సార్ వాళ్ళు వస్తున్నారు అది అంటే బస్సుల్లో ఫ్రీ కనుక తిరుపతి దాకా వెళ్ళి అక్కడి నుంచి లైన్ అయ్యేదో పోయిన తర్వాత 2వ రోజు క్యాంటీన్ దగ్గర అదే మామూలుగా టిఫిన్ చేసి పక్కకు వచ్చి కూర్చుంటుంటే 2 ఆడవాళ్ళు వచ్చారు నా దగ్గర కూర్చొని, ఎక్కడి నుంచి వచ్చావు పెద్ద ఆయన, ఈ పర్సనాలిటీ లేదులేండి,
ఒక రైతు మాదిరిగా ఉండ, గడ్డాలు పెంచి ఈ పర్సనాలిటీ లేదు. దీని మీద పెద్ద అయినా ఏ ఊరు నుంచి వచ్చావంటే ఇట్లా ఆంధ్ర నుంచి వచ్చావండి, ప్రకాశం జిల్లా అన్నానే. నువ్వు ప్రకాశం జిల్లా నుంచి తమిళనాడు వచ్చావా, నీకేమి పెద్దోడు అని అడిగారు. అవును వచ్చానన్న. ధ్యానానికి వచ్చి అన్నాలంటే నువ్వు 1 సంవత్సరంన్నర అయిందన్నా. నేను నీ అనుభవం ఏందంది ఒక ఆమె. ఏంటంటే ఏమి లేదమ్మా, నేను వయసు పెరిగి 68 ఏళ్ల వయసులో ధ్యానానికి వచ్చాను. మోకాళ్ళ నొప్పులతోటి ఒక 7 సంవత్సరాలు సాధన చేసి తగ్గకపోతే పాంపులెట్టు పట్టుకుంటే 70 కిలోమీటర్లు 25 రోజు సైకిల్ దొక్కాను. ఆ సైకిల్ దొక్కిన దీనికి నేను వెళ్ళేటప్పుడు ఆ సైకిల్ దొక్కే దీనికి నేను పెట్టుకున్న షరత్ ఏంటంటే, నేను సైకిల్ దొక్కితే జీవుడే ఉండి దీన్ని నడిపిస్తున్నాడు, జీవుడితో నేను విశ్వాసంగా నేను చివరి శ్వాస వరకు ఉంటాననే పందెం కట్టి నేను పోయానమ్మా. తొక్కాను, సైకిల్ దొక్కాను. ఆ సైకిల్ దొక్కిన దీనికి ఇప్పుడు కాంచీపురం దానాకనానికి కూడా నేను ఇట్లాంటి దీనికి నేను రావడానికి ఇదయింది అని చెప్పా. ఆ చెప్పిన దీనికి నాకు మళ్ళా నువ్వు చెప్పింది కరెక్టేనా అన్న దీనికి తర్వాత కాసేపటికి నేను లేచి ఏదో పాంప్లెట్లు ఇస్తుంటే మెయిన్ గేట్ దగ్గర నుంచొని ఉంటే పరమహంస యోగానంద నా దగ్గరికి అట్ట మీద బొమ్మ రకంగా నా ఎదటికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి నవ్వుతా వెళ్ళాడు. ఏందిరా అసలు బొక్కు మీద అట్ట మీద అయినా యోగానంద నాకు షేక్ హ్యాండ్ ఇయటం ఏందని చెప్పి నేను ఆశ్చర్యా నుంచి నేను తేరుకునేటప్పటికి ఆ పైకి పోయి వెనక్కి తిరిగి చూస్తా నవ్వుతా పోతుంది. ఎవరంటే ఈ నన్ను అడిగిన లేడీ ఏంది నీ అనుభవం ఏందో చెప్పమల్లా. ఆమె డాక్టర్ శారద అని రేణిగుంట డాక్టర్ అంట. ఆమె గుంతకల్లో ఒక పిరమిడ్ కట్టిందంట. ఆ గుంతకల్లో పిరమిడ్ బాబా గారి దీంతో లైన్ అయిన పిరమిడ్ అనేది పత్రిజీ గారు ఓపెన్ చేశారంట. ఇవన్నీ తెలిసిన తర్వాత ఈయన సందేశం నేను ఇచ్చింది కరెక్ట్గా నువ్వు నమ్మావు అనే దీనికి మళ్ళా ఆయన నాకు టచ్ అయ్యాడనే దీనికి లెక్కలు. ఆ తర్వాత ఒక్కొక్కటి ఇంకా వేరే రకాలుగా గురువు గారు తోడైన దీనికి కొన్ని ఇదైనవి. వీటన్నిటినీ చెప్పుకుంటూ పోతే టూరుల్లో 1.25 లక్షలు ఉన్నాయి. ముందు అసలు మీ కళ్ళ ముందు నేను యంగ్ మాస్టర్, యంగ్ బాయ్గా, చిన్నపిల్లోడిగా, భారతీయుడిగా ఉన్న ఇన్స్పిరేషన్గా ఈ భూమి మీద ఇంకా నాకు టైం ఎంత ఇచ్చారో ఆ టైం వరకు నేను ఎదుగుతానే ఉంటాను కానీ తరిగిపోను. నేను మళ్ళీ ముసిలితనం నాకు రాదని నా నవ్వుతో నేను చెబుతున్నా. ఆ చెప్తుంది నేను కాదు, నాచే చెప్పింపబడుతుంది. సంతోషం 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 సంతోషం. ఈ భాగ్యాన్ని